వెల్కమ్ బ్యాక్. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే ప్రముఖ ఐపీఎస్ సుల్తాన్ అహ్మద్. అహ్మద్ సార్, రిటైర్మెంట్ కి తర్వాత మీ ప్లాన్ ఏమిటి సార్? చెప్పాలంటే లైఫ్లో రిటైర్మెంట్ అనేదే లేదు. కొంతకాలం రిలాక్స్ అవుతాను, ఆ తర్వాత ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాను. నైస్. డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్? రిగ్రెట్స్ అవన్నీ నా మైండ్లో ఉన్నాయి. ఫెయిల్యూర్? ఫెయిల్యూర్, సక్సెస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. నిజమే. ఒక ఇంటర్వ్యూలో మీరు ఆటోబయోగ్రఫీ రాస్తానని చెప్పినట్టు నేను విన్నాను. అది నిజమేనా? దాని గురించి ఏదైనా చెప్పగలరా? నేనెందుకు మీకు చెప్పాలి? అంటే రాయడం పూర్తయ్యాక పబ్లిష్ అవుతుంది, అప్పుడు కొనుక్కుని చదువుకోండి. మీరు నిజంగానే ఇన్సిడెంట్స్ మెన్షన్ చేస్తారా? ఆఫ్ కోర్స్, ఆటోబయోగ్రఫీ అంటేనే నిజమైన విషయాలు రాయడం కదా. సార్, జంగల్ మహల్ ఇన్సిడెంట్ గురించి మీ ఉద్దేశం? తప్పకుండా దాని గురించి రాస్తాను. ఇంకా గోర్ఖా మూమెంట్? గోర్ఖా మూమెంట్ అనేది స్టేట్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో ఖచ్చితంగా బుక్లో ఉంటుంది, నో డౌట్. రైట్. తర్వాత ఔరానా, షిపోరా? ఎస్, ఔరా, షిపోర్, మై గుడ్ ఓల్డ్ డేస్. అయితే అక్కడ జరిగిన పొలిటికల్ మూవ్మెంట్, మాఫియాస్, గూండాస్, వీటి గురించి ఆ రాస్తారా? సమయంలో ఏమేం జరిగాయో ఆ విషయాలన్నీ బుక్లో ఉంటాయి. మరైతే అక్కడున్న ప్రముఖ వ్యక్తుల గురించి కూడా మీరు రాస్తారు కదా? అంటే నేపాల్ భట్టాచార్య, ఆయన గురించి కూడా రాస్తారు కదా? అవును, తప్పకుండా. నేపాల్ భట్టాచార్య గొప్ప వ్యక్తి కదా. ఆ రియాలిటీలో నేను ఎవరెవరిని కలిశానో వాళ్ళ పేర్లన్నీ ఖచ్చితంగా ఆ బుక్లో ఉంటాయి. అంటే తపన్ బార్గ్ గురించి రాస్తారా? చూద్దాం. అయితే మందిరా బిస్వాస్ గురించి రాస్తారా? నేను ఆటోబయోగ్రఫీ రాసి పూర్తి చేస్తాను, ఆ తర్వాత బుక్ పబ్లిష్ చేస్తాను. అప్పుడు మీరే కాదు, పబ్లికే చదివి తెలుసుకుంటారు. కానీ ఆ లేడీ ఎంతో టఫ్ అయిన ఆవిడ. సార్, ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆవిడ బతికే ఉన్నారా లేదా? ఆవిడ ఎక్కడ ఉంటున్నారు? ఆవిడ వివరాలు ఏమైనా తెలుసా? దాని గురించి నాకేమీ తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మందిరాదేవి నిజంగానే చనిపోయారా? సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. అవును, నీ పేరేంటమ్మా? సార్, పరోమిత. పరోమిత. నువ్వు కాసుంది గురించి విన్నావా? మస్టర్డ్ సాస్. అవును. అంటే బర్ధమన్ డిస్ట్రిక్ట్లో ఉన్నవాళ్ళు అన్నంలో ఈ కాసుందిని కలుపుకొని తింటూ ఉంటారు. కానీ ఆ పాసుంది మరీ పాతదైపోయిందంటే దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని మిక్స్ చేయరు. అలాగే పాత విషయాలు మాట్లాడకు. ఒకవేళ ఆవిడ ప్రాణాలతో ఉంటే? ప్రాణాలతో ఉన్న పెద్ద ఉపయోగం ఏం లేదు. పోలీసులకు సంబంధించి చూడమ్మా, నీ పని ఏమిటో దయచేసి అది మాత్రం చేస్తే చాలు. పైగా నువ్వు ఏ కథలు వినిపించినా ఎవరూ నేనేమీ అనరు కదా. నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. మనం ఒక పెద్ద తప్పు చేసేసాం. అది అనవసరమైన తప్పు. ఏంటి? అదేంటంటే, ఇది మనకొచ్చిన మంచి అవకాశం అమ్మా. వాడిని విడిచిపెట్టి ఉండకూడదు. ఆయన ఒక సీనియర్ ఆఫీసర్. సీనియరా? వాడి మొహం. పళ్ళు పీకిన పుల్లిని చూసి ఎందుకమ్మా భయపడుతున్నావు? నాకు స్వారస్యమైన న్యూస్ కావాలి అంతే. కానీ ప్రయత్నించి అలసిపోయాను. ప్రయత్నం ఉంటే సరిపోదమ్మా, ఇంకా కాస్త పట్టుదల ఉండాలి. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ వాడు డిప్లొమాటిక్గా జవాబిచ్చాడు. అదొక మంచి కథ అయి ఉంటుంది. కానీ ఐడియా అంతా నాదేగా. ఖచ్చితంగా, అది నేను కాదనటం లేదు. ఇదిగో తీసుకో, పప్పాయి చాలా బాగుంది. వద్దు, అంత ఓల్డ్ ఏజ్లో ఆవిడ కనపడడం లేదు, నాకంతే తెలుసు. ఇలా చూడమ్మా, అది కనిపించటం లేదని చెప్పకూడదు, దాన్ని ఎన్కౌంటర్ అనాలి. తనని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసుంటారు. నక్సల్ మూమెంట్ అప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆవిడ ప్రాణాలతోనే ఉన్నారు, నాకు తెలుసు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమనుందా? రోజు రోజుకి ఛానల్ రేటింగ్ దిగజారిపోతోంది. ఈ పరిస్థితి మార్చడానికి మాకు ఒక మంచి స్టోరీ కావాలి. అంటే నువ్వు ఛానల్ని నిలబెట్టాలనుకుంటున్నావు? ఎవరు అనుకోరు చెప్పండి. సరే, నేను ఒక విషయం నీకు సూటిగా చెప్పాలనుకుంటున్నాను. నా ఆటోబయోగ్రఫీ దాదాపుగా పూర్తయిపోవచ్చింది. ఈ టైంలో ఈ స్టోరీ గురించి నువ్వు చెప్పావనుకో, ఆ తర్వాత బుక్ మీద ఉన్న ఆసక్తి అంతా పోతుంది. ఆ తర్వాత నేను ఈ బుక్ రాసి ఏ ప్రయోజనం ఉండదు.
అంతేకాదు ఇది నాకు సంబంధించిన కథ. సో బుక్ ప్రైవసీ అండ్ సీక్రెసీని ప్రొటెక్ట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ నా మీదే ఉంటుంది. ఇలా చూడండి, మీ సర్వీస్ అయితే అయిపోయింది, కానీ మా లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. పరోమిత, నీ పరిస్థితి తలుచుకుంటే నాకు బాధగానే ఉంది. ఐఎమ్ సారీ నువ్వని చెప్పాను. ఇట్స్ ఓకే. మీ పరిస్థితి దారుణంగానే ఉంది, అయినా నేను మీకు ఏ సహాయమూ చేయలేను. ఐఎమ్ సారీ. హలో, ఏమైంది ఈ టైంలో ఫోన్ చేశావు? మిస్సెస్ ముఖర్జీ, నేను సుల్తాన్ అహ్మద్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఐఎమ్ సారీ, నేను ఆ టైంలో ఫోన్ చేస్తున్నాను. లేదు, పర్వాలేదు. ఈరోజు మీరు ఫ్రీగా ఉన్నారా? నిన్న నువ్వు వెళ్ళిన తర్వాతే నాకు ఒక ఆలోచన వచ్చింది. జీవితంలో నాకెంతో అనుభవం ఉంది, ఎన్నో కేసెస్ని హ్యాండిల్ చేశాను. అంతేకాకుండా నా బుక్ పబ్లిష్ కావడానికి ముందే జనం 1-2 చాప్టర్స్ గురించి తెలుసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు. అది తప్పు కూడా కాదు. అన్నట్టు నీకు ఇంకో ముఖ్యమైన విషయం తెలుసా? నాకు ఒక కూతురుంది. నిజంగానా? తనకు నీ వయసే ఉంటుంది, బోస్టన్లో ఉంటుంది. ఓ, నేను తన్ని ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంటాను. ఒక్కోసారి మెసేజ్ చేస్తుంటాను, చాట్ చేస్తూ ఉంటాను, వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను. అందువల్ల నీ కెరియర్కి ఏదైనా హెల్ప్ చేద్దామని నిర్ణయించుకున్నాను. చెయ్యొచ్చు, వై నాట్? ఓ, మీకు మనసు అనేది ఒకటి ఉందా? ఓకే. నోబన్నా అని ఒక చోటు ఉంది. నేను పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు శవాల్ని అక్కడే పాతి పెడుతూ ఉండేవారు. ఎంతో చండాలంగా ఉంటుంది. పొలిటీషియన్స్, రౌడీలు ఆ చోటుని ఎప్పుడు తమ అధీనంలో ఉంచుకునేవారు. హోమ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి ఒకరోజు నన్ను రమ్మన్నారు. షిబూర్ ఏరియా గురించి సీఎం వరీడ్గా ఉన్నారు. ఆ ఏరియాలో మీరు చార్జ్ తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా దాదాపు 30 మర్డర్స్ దాకా జరిగాయి. 5-6 గ్యాంగ్ వార్స్ జరిగాయి. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకో తెలియదు. నేను చూసుకుంటాను. ఆ ప్లేస్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? మన దగ్గర ఎక్కువ సమయం లేదు. వచ్చే సంవత్సరం ఎలక్షన్ కూడా ఉంది. అందువల్ల ఈ సమస్య పెద్దదవకూడదు అనుకుంటున్నారు. మీకు కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది. సో నేను ఏ యాక్షన్ తీసుకున్న ప్రాబ్లం లేదుగా? ఇంటర్నల్గా మీరు చూసుకోండి, పార్టీకి ఏ సమస్య రాకూడదు. ఇది కాక మీరు ఏవైనా చేయొచ్చు. మీరు కొత్త డిఎస్పీని వెళ్ళి కలిసారా? అజయ్ బర్మన్. ఓకే, రండి. రాత్రిలో పూట షాలిమార్ రైల్ యార్డ్ వైపు ఎవరూ రారు. అందువల్ల రాత్రులు ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది. అందుకే జనం ఇటు రారు. అలాగే ఇక్కడ ఎన్నో డెడ్ బాడీస్ దొరికాయి. అన్నీ తుపాకీ గొడవల వల్ల జరిగాయి అంటున్నారు. ఏం బిజినెస్ జరుగుతోంది? ఐన్ స్క్రాప్ సార్. వాళ్ళు రైల్వే వ్యాగన్ అలా విరగొట్టి మొత్తం హౌరాకి సప్లై చేస్తూ ఉంటారు. పొగలే మనం ఇక్కడికి రాగలం. రాత్రి ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. తెల్లారేలోగా ట్రక్స్ అన్ని ఫిల్ చేసుకుని వెళ్ళిపోతాయి. అందువల్ల ఏది కనిపెట్టలేం. ఈ స్క్రాప్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? అది గంగా నది ఒడ్డు వైపున ఐన్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడే వాటిని కరిగిస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీస్ కు వస్తువులు చాలా డిమాండ్ గా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఇనుము చీప్ గా దొరుకుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. కానీ మెయిన్ లీడర్ నేపాల్ భట్టాచార్య. ఆయన బ్రాహ్మిన్. పూజలు పునస్కారాలు కరెక్ట్ గా చేస్తారు. అవునవును, డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని పూజించాలిగా. బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పూర్వీకులు ఈ ఊరి జమీందారులు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి ఈ ఊర్లో చాలా ఫ్యాక్టరీలు ఉండేవి. ఇంకా ఇల్లీగల్ ఐన్ స్క్రాప్ బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు వస్తుంది. అందువల్ల ఏరియా మొత్తం ఆయన కంట్రోలే.
ఆయన గురువేమో బాబా పాగ్లా. అయితే ఆయన చంపిన తర్వాత ఈయన నాయకుడయ్యాడు. ఈయన శత్రువు ఎవరని చూస్తే ఆయన పేరు తపన్ బార్లెక్. ఆయన చేపల సప్లై మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉంది. నాకు తెలిసి వీళ్ళు బిజినెస్లో శత్రువులు కారు, కానీ వాళ్ళ మధ్య ఏదో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమయంలో ఆ ఏరియాలో ఏదో పెద్దగా జరిగింది. అప్పట్లో హౌరా కార్పొరేషన్లో నిజాయితీగా ఒకరు పనిచేసేవారు. ఆయనే అనిరుద్ధ బిస్వాస్. ఆయన ఒక భిన్నమైన మధ్యతరగతి మనిషి. ఒక చిన్న కుటుంబంలో జీవించేవాడు. ఆయన ఎంతో సంతోషంగా ఉండేవాడు. నాకు లేట్ అవుతుంది, రా రా బయటికి రా, త్వరగా రా రా. ఎందుకు రోజు ఇలా పెందరాడే బయలుదేరుతానంటారు? గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు 11ంటికి ముందు వెళ్లరు, కానీ మీరు హడావుడి పడుతున్నారు. అక్కడ అమ్మాయి ఎదురు చూస్తోందా? అమ్మాయి ఆఫీస్లోనా? ఆ, అలా అమ్మాయి ఏదైనా ఉంటే రాత్రి కూడా నేను రాను. చాలు. అన్నం అలాగే ఉంది, కాస్త పప్పు వడ్డిస్తాను. ఆఫీసులో ఉన్న సప్లయర్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఆఫీస్ తెరిచిన వెంటనే వచ్చేస్తున్నారు వాళ్ళు. నాతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నారు. అందరూ చెప్పేది ఒకటే, సార్ డబ్బులు ఇస్తాం, సంతకం పెట్టండి అని. కానీ నేనేమన్నానంటే పని లీగల్గా ఉండి నేను డబ్బు తీసుకోకుండా సంతకం పెడతానని. అనవసరంగా వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. నేను పెట్టుకోవటంలే. వాళ్ళు మంచివాళ్ళు కాదు. నాకెందుకు ఆ గొడవలని? పద్ధతిగా చెప్తే వాళ్ళు వినేలా లేదుగా. వాళ్ళు రోజు వచ్చి నాకు పాఠాలు తీస్తున్నారు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చేపలు తెస్తారా? ఈ మధ్య మావయ్య గారు చేపల పులుసు తినాలందంటున్నారు. కట్ చేసున్నా పర్వాలేదు, పట్టరండి. తీసుకొస్తానులే, తీసుకొస్తా. మర్చిపోద్దే. మావయ్య ఇదిగా వస్తున్నా. ఏమండి, తింటూ ఉండండి, వచ్చేస్తాను. చెప్పండి మావయ్య, చేసింది చాలులే, స్కూల్కి టైం అవుతుంది. నాకు టిఫిన్ ఇస్తావా అమ్మా? పెట్టేస్తాను మావయ్య, రండి. కాస్త త్వరగా ఇస్తుండమ్మా, లేట్ అవుతుంది. డాక్టరు సరైన టైంకి తినమని చెప్పారు. ఆల్రెడీ టైం 8:30 అయింది. ఆయన ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలన్నారు, అందుకే ఆలస్యమైంది. ఇదిగో తెచ్చేస్తాను. మా రోజుల్లో మేము అందరినీ చూసుకునేవాళ్ళం తెలుసా. 10 మంది ఉన్నా సరే టైంకి భోజనాలు పెట్టేసేవాళ్ళం. నాకు టిఫిన్ చేయడం మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు అత్తయ్య. మీరెందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవటం లేదు? నేను చేసేది గవర్నమెంట్ జాబ్. ఇలాంటివన్నీ చేస్తే నా పని పోతుంది. అంతా మేము చూసుకుంటాం సార్, మీరు సైన్ మాత్రం పెట్టండి, ఎంత కావాలన్నా ఇస్తాం. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను సంతకం పెడితే మీకు మంచి లాభం ఉంటుంది, కరెక్టే. కానీ ఈ ప్రపంచంలో కొందరు నిజాయితీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అందులో నేను ఒకడిని. సరే, 20,000 ఇస్తాం సార్. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. 25,000 డీల్ ఫైనల్ చేయండి. ఈ పని నేపాల్ అనేది ఆలోచించుకోండి. పైగా మీ ఇల్లు ఈ ఏరియాలోనే ఉంది. ఏదైనా జరిగిందంటే మీకే ఇబ్బంది. ఇలా చూడు, చంపుతానని బెదిరిస్తున్నావా? నిజాయితీగా ఉన్న వాళ్ళని దేవుడు కూడా ఏం చేయలేడు. నాకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ నేను పూర్తి చేసుకోవాలి. బయలుదేరండి, బయలుదేరండి. నేపాలానికి తెలిసిందంటే అస్సలు ఊరుకోరు సార్. అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు. వస్తాం. అయ్యో, ఏమండి? ఆయన కాల్చేశారు మావయ్య. అనియా, అనియా, అనిరుద్ధ్, అనిరుద్ధ్, ఏమిటి? మరి చూడండి, ఎవరు లేపండి, ఎవరైనా సాయం చేయండి. ఆయన్ని లేపరా బాబు, మీ అన్నయ్య లేపరా. ఏమిటి? ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి.
కానీ పేరు చెప్తే మాత్రం తర్వాత సమస్యలు వస్తాయి. సార్ సార్ నేను కాల్చింది పోల్టూనే, వదిలి చూసింది. తర్వాత బండి నడిపింది శ్యామల్. వాళ్ళిద్దరు కజిన్స్ బండి మీద వచ్చారు సార్. ఇలా చూడండి, మీరు చెప్పినట్టుగా నేను అలాగే రాయలేను. దయచేసి పేరు మాత్రం చెప్పకండి, జనరల్ కంప్లైంట్ ఇవ్వండి. సార్ నేను కిటికీ నుంచి జరిగిందంతా చూసాను సార్. నా కళ్ళ ముందే ఆయన చంపేశారు. నా కళ్ళ ముందే ఆయన్ని ఇలా చంపేశారు. చూడమ్మా, చెప్పేది వినండి. ప్లీజ్ సార్. మీకు అర్థం కావడం లేదు. పేరు రాశారంటే మీ మీద దాడి చేస్తాడు. మీరు దేన్ని ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు అతని ఇంటికి వెళ్తే అతను హాయిగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అందుకే పేరు రాయొద్దు అంటున్నా. సార్ మీరు పేరు చెప్పి ఆ పేరు నేను రాశానే అనుకోండి, అది నా కుటుంబానికి సమస్యే. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు కదా. మీరందరూ లంచాలు తీసుకున్నారు. ఏయ్! నోరు మూసుకుని బయటికి పో. ఇంకోసారి నోరు లేచిందంటే నేను కొట్టే కొట్టుడికి 2 కూడా వెళ్ళలేవు. ఊరుకోరా, ఊరుకో. ఒక నార్మల్ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. పో. ఆయనకి నిదానంగా చెప్పరా, కోపడకు సార్. అనిరుద్ధు చాలా మంచివాడమ్మా. వాడు చాలా పెద్ద సిద్ధాంతవాది అమ్మా. ఎన్నోసార్లు పాలిటిక్స్లోకి వెళ్ళమని నేను చెప్పాను, కానీ గవర్నమెంట్ జాబే నాకు ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ మిమ్మల్ని చూసుకుంటుందా? సార్ ఎవరు చంపారో మా వదినికి బాగా తెలుసు సార్. కానీ ఆ పోలీస్ కంప్లైంట్ తీసుకున్నారా? కంప్లైంట్లో పేరు రాయనంటున్నారు. కాకపోతే వాళ్ళ పేరు ఖచ్చితంగా రాయాలి సార్. ఉండు బాబు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయని. ఎందుకో సంవత్సరపడుతున్నావు, కొంచెం నిదానంగా ఉండు. కానీ సార్ వాళ్ళ పేరుని రికార్డ్ చేయాలి కదా. అదంతా ముఖ్యం కాదయ్యా, విచారణే ముఖ్యం. అది కరెక్ట్గా చేస్తే చాలు. అది మాత్రమే కాదు, చచ్చిన వాళ్ళు ఎవరు తిరిగిరారు. ఆ విషయం అందరికంటే నాకే బాగా తెలుసు. మీరేం దిగులు పడద్దు, నేను చూసుకుంటాను. నేనిక్కడికి వచ్చింది నా భర్తని చంపిన వాళ్ళ పేర్లు పోలీస్ రికార్డులో రాయమని అడగడానికి. అది మీ వల్ల అయితే చేయండి, లేకపోతే మానేయండి. వెళ్ళొస్తాను సార్. రారా వెళ్దాం. నేను చూసుకుంటాను, నేను మాట్లాడి చూస్తాను. వస్తాను సార్. ఈ కేసుని ఎలా టేకప్ చేస్తానో చూడండి. ఎవ్వరూ నన్ను ఎప్పుడూ భయపెట్టలేరు, ఏమీ చేయలేరు. హియరింగ్ ప్రారంభం అవని ఆ తర్వాత నేనెవరో ఏమిటో నీకే అర్థమవుతుంది. అంతేకాదు, నేను డబ్బు కోసం వాదించను. న్యాయమైన కేసు అయితేనే వాదిస్తాను. నాకున్న ఆశయం ఒకటే, న్యాయంగా వాదించాలి. అర్థమైందా? నువ్వు భయపడకో. ఆ పేపర్స్ ఉండని, నేను అన్ని టైప్ చేశాను. నువ్వు సంతకం పెడితే చాలు. ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. సైన్ చేసి వెళ్ళు. అలాగే సార్. ఆ తర్వాత ఈరోజు ఛాంబర్కి వచ్చి నన్ను కలువు. వచ్చినప్పుడు 5,000 అడ్వాన్స్ పట్టురా. అయ్యో సార్, 5,000 అంటే? ఆగవయ్యా, తొందరపడకు. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఆ తర్వాత ఇవ్వు, సరేనా? నువ్వు ఇచ్చేది టీ కాఫీల ఖర్చుకే. రాను రాను వేరుశనగల ఖర్చు కూడా పెరిగిపోయింది. నాన్నగారు చెప్పింది కరెక్టే. ఏది సరైన మార్గం కాదు. మేము చాలా ప్రయత్నించాం. వాళ్ళు మాత్రం ఎలాగో తప్పించుకుంటున్నారు. నువ్వు న్యూస్ పేపర్ చదవ్వా ఏంటి? ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని న్యూస్లు వస్తున్నాయి. మరి పోలీసులు, ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోదా? నేనే సాక్ష్యం. నేను జరిగిందంతా చూశాను. ఖచ్చితంగా డిఫెన్స్ లాయరు నిరూపిస్తారు చూడు. అయితే నీకు బయట ప్రపంచం గురించి ఇంకా అర్థం కాలేదు. వదినా, నేను వెళ్ళి ఫోటో కాపీస్ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండే, ఎక్కడికి వెళ్ళిపోకు. ఇక్కడే ఉండు. సరేరా. అవును, నీదెన్నో కేసు? 5వ నెంబర్. నాది 7వ నెంబర్ కేసు. ఓ, ఆ హత్య కేసా? ఈరోజు హియరింగ్ ఉంది కదూ? అవును. అన్నా ఏంటి? అన్నా వినండి, ఓసారి నాతో రండి.
ఎందుకు రావాలి? ముందు రండి, ఎందుకో చెప్తాను. అరే ఇప్పుడు రమ్మంటావంటే హియరింగ్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళండి. 2 నిమిషాలు. వస్తాను. రండి. మోహిత్, నేను తర్వాత డబ్బులు ఇస్తాను. విషయం ఏంటో చెప్పయ్యా. ఏమిటయ్యా? మీరా? నమస్తే సార్. అరే సార్ ఎక్కడికి వెళ్ళారు? 5 నిమిషాల నుండి హీరింగ్కి పిలుస్తున్నారు. ఏమో తెలీదండి, మేము ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం. మా మరిదేమో జిరాక్సల్ తీయడానికి అటు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మనకి 2వ ఛాన్స్ ఇవ్వరు అక్కడ. మీరు అతను బయట వెతకండి, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. వెళ్ళండి. ఎక్కడున్నారో తెలిసిందా? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. అనుభవ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను కేసు కోసం వచ్చాను. నాకంతా తెలుసు. మీరు ఏమీ చేయలేరు. ఈ సిస్టమ్ మొత్తం పాడైపోయింది. అదే వీఐపీ పోతే 24 గంటల లోపల ఒక అమాయకుని పట్టుకుని వీడే నేరస్తుడంటే జైల్లో వేస్తారు. కానీ ఇక్కడ మామూలు మనిషికి ఏమాత్రం వాల్యూ లేదు. పోలీసులు ఎందుకు మాకు ఇంత ద్రోహం చెయ్యాలి? మేము ఏ పార్టీ మెంబర్లం కాదు. మీరెందుకు పార్టీలో చేరకూడదు? పార్టీలో ఉంటే అన్ని గౌరవాలు దక్కుతాయి. హా? మా అధికారాన్ని లాక్కుంటున్నారు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అనిరుద్ధికి జరిగింది చూస్తూ నేను అలా వెళ్ళిపోలేను. నా చేత నేను సహాయం చేస్తాను. మేము మా లాయర్కి చాలా డబ్బు ఇచ్చాము. ప్లీజ్ దయచేసి కాస్త ఓపిక పట్టండి. నేను ఏం మాకు చేయగలను న్యాయం చేస్తాను. జరిగేలా మీరు దిగులు పడకండి. ఈవెన్ జాగ్రత్తగా చూసుకో. అమ్మా, మధ్యాహ్నం నిద్రపోయావా? లేదు కదా? మరెందుకు నిద్రపోకుండా ఉన్నావు? నిద్రపో. నిద్రపో బంగారం. నాకు చాలా అలసటగా ఉంది. అమ్మా, ఉమ్. నాన్న ఇక తిరిగి రారు కదా? వచ్చేస్తారు. నువ్వు ఎదిగి పెద్దదానివయ్యాక వచ్చేస్తారు. నిజంగానా? ఆ అద్భుతమైన ఆకాశంలో 7 నక్షత్రాలు మెరుస్తూ కనపడుతున్నాయిగా. అక్కడ మీ నాన్న నీకు కనపడతారు.
అది నీ ఏరియా కాదు కదా. నా పర్మిషన్ లేకుండా ఏదైనా చేసావే అనుకో, అప్పుడు నేను యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఎంత తీసుకున్నారు? నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పు. ఇలా చూడు, చెప్పేది శ్రద్ధగా విను. రేపట్లోగా అందరినీ పట్టుకుని చేతులు కాళ్ళు ఎర్రగొడతానా లేదో చూడు. అలాగా? దానివల్ల నీ పనిపోయిందనుకో, దానికి నేను బాధ్యుని కాదు. బ్రేకింగ్ న్యూస్. షిబు రైలియాల పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ బాడీ దొరికింది. రాత్రి హంతకుణ్ణి ఖైదీ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరిగి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. టీ రెడీ అయిందమ్మా? విచారించిన తర్వాతే ఏం జరిగింది అనేది చెప్పగలమంటున్నారు. ఇప్పుడు రాబోయేది స్పోర్ట్స్ న్యూస్. రేపు జరగబోయే 2020 మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తలపడబోతుంది. దానికి గెలిచేది ఎవరు అనేది చాలా ఉత్కంఠంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తనకి జ్వరంగా ఉంది, లోపలికి తీసుకువెళ్ళి మందులివ్వు. ఇలా చూడు, ఇలా చెప్పడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నా కొడుకు ఇంకా కర్మకాండ కూడా చేయలేదు. నీకు టపన్ బాబు తెలుసా? ఆయన్ని ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు చూశాను. రేయ్, నీకెవరో చెవుడా? ఏంట్రా ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ బుర్రకెక్కదో? అన్నా, నాకు ఇంకో 2 రోజులు టైం ఏమన్నా. చెయ్యి ఇరిగిపోయిందన్నా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నానన్నా. తపన్ మన ఇంట్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. 1970లో వాళ్ళ నాన్నతో పాటు వాడు మన ఇంటికి వచ్చాడమ్మా. వాడు నాతో చాలా బాగా ఆడుకునేవాడు. ఇప్పుడు కూడా మంచి అనుబంధమే ఉంది. చెయ్యి విరిగిపోయిందా? ఏది చూపించు. ఈ చెయ్యి ఎలా విరిగింది? బస్సులోంచి దిగేటప్పుడు పడ్డాను. దిగేటప్పుడు పడిపోయావా? ఓహో, అదెవరా? ట్రీట్మెంట్ చేద్దాం. లేదు, తప్పకుండా ట్రీట్మెంట్ చెయ్యాలరా. ట్రీట్మెంట్ ఇస్తే కదా బాగవుతుంది. ఒకసారి నువ్వు వెళ్ళి వాడిని కలిస్తే బాగుంటుంది. నేను ముందే వాడికి విషయం చెప్పేస్తాను. అంతా అర్థమవుతోంది, కానీ వీటిల్లో తల దూర్చడం నాకు ఇష్టం లేదు. నేను ఒక మామూలు వ్యక్తిని. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. అయినప్పటికీ వికాస్ అన్న పంపించాడు కదా, దానికి నేను తప్పకుండా ఏదో ఒకటి చేసే తీరాలి. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టగలరా? వాళ్ళు పక్కనే ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. బయట అలా ఉంటారు. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు చేసిన తప్పుకి న్యాయంగా శిక్ష పడాలి. ఇలా చూడండి, న్యాయంగా శిక్ష ఇప్పించడం ఇవన్నీ నాకు అర్థం కాదు. అందుకే వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టాలా, లేదా వాళ్ళని ఇంకేదైనా చేయమంటారా? చెప్పండి, చేస్తా. కానీ నా కుర్రోల ఏరియాకి వెళ్ళి ఏదైనా చేశారనుకోండి, అందులో చాలా రిస్క్ ఉంటుంది. అదంతా లేకుండా చూసుకుంటే నాకే సమస్య లేదు.
చంపి తీరుతాను. రే అదివరా, తీసుకోండి తీసుకోండి. ఇలా చూడండి, ఇది షిబ్బోరు. ఇక్కడ మీరు బతకాలంటే అది చాలా అవసరం. మా గురువు జైలేబేదిని ఇదే చెప్తూ ఉంటారు. అది ఏంటన్నది మీకు తెలుసా? అది మరి మీ దగ్గర ఉందా? రాజకీయం తెలుసు. కాదు, అది కాదు. డబ్బు, రాజకీయము, మతం ఇవన్నీ ఉట్టి ముసుగులే. రాత్రి అయిపోయిందనుకోండి, అందరూ కలిసి మందు కొడతారు. సిపిఐఎం, కాంగ్రెస్ అందరూ అంతే. పొద్దున్న ఒకరినొకరు కొట్టుకుంటారు, రాత్రి అయితే హాయిగా కలిసి అందరూ మందు కొడతారు. అందుకే మన దగ్గర డబ్బు లేదనుకోండి, మనం ఏమీ చేయలేము. ఇంటికి వెళ్ళండి. రే కన్నా, చెప్పండి అన్నా. రేపటిలోపు డబ్బు తీసేసుకో, లేకపోతే నువ్వు అయిపోతావు. ఏంటి, అర్థమైందా? మీరు కంగారు పడకండి అన్నా, అన్నీ నేను చూసుకుంటానుగా. సరే సరే. ఉంచండి. ఎంత పొద్దునే నగలు తీసుకొచ్చారంటే ఎంత బాధలో ఉన్నారో అర్థమైంది. ఇవన్నీ అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. ఇవి నాకు వద్దండి. నా మాట వినండి, తీసుకోండి అమ్మా. నాకు వీలైంది నేను చేస్తా. అదే ముందు వీటిని పట్టుకోండి. ఇవి మీకు వద్దండి. కన్నా, వెళ్ళిన వెంటనే వాళ్ళని చంపేయకు, సరేనా? ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉందో గమనించు. ఏంట్రా నువ్వు అందరం గెలుస్తున్నావేంటి? కేవలంగా లేదు నీకు. ఇంతకు ముందు నేను కూడా చాలాసార్లు గెలిచానులే. అప్పుడు ఎవరు ఎక్కువగా చంపుతున్నారో చూద్దామా? రా చూద్దాం రా. ఎక్స్ట్రా జగ్గు వేసేస్తాను. ఏంట్రా నువ్వేసేది? మూసుకునేయి. ఏంట్రా టీ తాగు. వెయిట్
నా కొడుకులు ఎక్కడి నుంచి వచ్చి ఇలా చేశారో తెలియదు మన ఏరియాలో. వాళ్ళు నా చేతిలో దొరకాలి. నీ చేతికి దొరికితే ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావురా? నా వాళ్ళని తెలిసినా కూడా వాళ్ళని వేసేశారు. నువ్వేంట్రా ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎవరో కనిపెట్టు. ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఖచ్చితంగా ఆడదే అయి ఉంటుంది. ఇంకెవరికి ఈ ధైర్యం రాదు. ఆడమనిషా? ఈ ఆడమనిషి ఎక్కడి నుంచి వచ్చింది? నా గురించి కొంచెం ఆలోచించండి అమ్మా. కాళీబాబు బజార్లో నేను మొట్టమొదటి బిజినెస్ చేసేటప్పుడు నన్ను కూడా బెదిరించారు. ఒకరోజు నాకు చాలా కోపం వచ్చి వాళ్ళ మనుషులు ఒకటి తల పట్టుకొని ఇలా నరికి పారేశాను. అది వెళ్ళి గంగా నదిలో పడిపోయింది. అంతే. ఆ తర్వాత చూసుకున్నారంటే మొత్తం అంతా మారిపోయింది. అందరూ నన్ను చూసి భయపడ్డారు. పోలీసులు కూడా నా నుండి దూరంగా ఉన్నారు. అర్థమైందా? జనం మనకు మర్యాద ఇవ్వలేదనుకోండి, మనం ఆ మర్యాదని ఎలాగైనా సంపాదించుకోవాలి. కమలా, ఏమైంది? ఇంకా టీ తీసుకురాలేదు? ఓయ్, ఆవిడికి ఇవ్వు. రే, అగ్గి పెట్టేవరా? తను నా వైఫ్. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. ఇదిగోండి, ఇది పెట్టుకోండి. దీంతో కాల్చడం నేర్చుకోండి. కన్నా మీకు నేర్పిస్తాడు. మరి మీ అమ్మాయిని ఏం చేయబోతున్నారు? మీతో పాటు ఉంచుకుంటారా ఏంటి? కాదు, అమ్మాయిని జాగ్రత్తగా ఎక్కడైనా ఉంచండి. మీరు కూడా కొన్నాళ్ళకి మీ ఇంటి నుండి ఎక్కడైనా కొంచెం దూరంగా ఉండండి. అయితే నేను మళ్ళీ భయపడాలా? నేను భయపడమనటం లేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి అంటున్నాను. అర్థమైందా? మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తానులేండి, మీరేం బాధపడవద్దు. మీరేమనుకుంటున్నారు, నేను ప్రొటెక్షన్ ఇవ్వట్లేదనా? మీరే చూడండి, మిమ్మల్ని రక్షించడానికి ఎంతమంది ఉన్నారో మీ చుట్టూరా. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కంగారుగానే ఉంది. నాకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. మనశ్శాంతి అనేది అస్సలు లేదు. సర్లేండి, మీ కుటుంబం ఎలా సాగుతోంది? మా మామయ్య గారికి పెన్షన్ వస్తోంది, దాంతో మేనేజ్ చేస్తున్నాం. రే కన్నా, కాళీబాబు బజార్ షేర్ నుండి మందిరాదేవికి ఒక భాగం వెళ్ళిపోవాలి. ఏంటి? ఏంటంటావేంట్రా? నా షేర్ ఇవ్వాలా? నేను ఇవ్వమన్నాను కదా, మళ్ళీ నన్ను ప్రశ్నిస్తావేంట్రా? రేపటి నుండి మందిరాదేవికి కాళీబాబు బజార్ నుండి షేర్ వచ్చేయాలి. అర్థమైందా? ఇంకో మాట, నేను మేకగా మారిపోమంటే నోరు మూసుకొని మారిపోవాలి. అర్థమైందా? ఏమిటి? కాస్తన్నా తిను. అనవసరంగా వేస్ట్ చేస్తాను. మావయ్య, ముందు భోజనం చేయండి. నేను చూస్తానుండు. భూమా, కాస్త నువ్వే తినే తల్లి. మీ అత్తయ్యది కనిపించట్లేదు. అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు, నిద్రపోతున్నారు. ఆవిడకి ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారా? ఎవరు తప్పించుకోకూడదు. దీన్ని తప్పించండి. ఏం పీకుతున్నారు? నువ్వు నీ ఇంటిని చూసుకోలేకపోతున్నావు? నీకు నా వాటా కావాలా? ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏం చెప్తావు?
నేను చాలా మంచిదాన్ని, నాకేదైనా కాస్త చూసివ్వండి అని అడుగుతావా? దీనికంటే నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఇకపై నీ సేఫ్టీకి నేను గ్యారంటీ, ఓకేనా? అంతేకాదు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తా. దానికి బదులుగా మన ఇద్దరం ఏంటి, ఓకేనా? ఏయ్ రెచ్చిపోకు. అలాగైతే అన్ని ఒంటరిగా నువ్వే హ్యాండిల్ చేసుకోగలవా? నన్నే కొడతావా చెత్త మొహం దానా? పోదా అర్థంగా బుద్ధులేదు దానికి. అక్క, ఇది పిస్టల్లో ఒక భాగం లాంటిది. ఆ బాటిల్ని గురి చూసి కాల్చండి. కాల్చండి, కాల్చండి. నీ వల్ల అవుతుంది. దాన్ని గురి పెట్టాలి కదా. మీ చేతులు నేరుగా పెట్టండి. అది కాదక్క, మీరు అన్ని బాటిల్కి గురి పెట్టారా? కాదక్క, ఒక్క బాటిల్కి మాత్రమే గురి పెట్టండి. అర్థమైందా? గురి పెట్టండి. ఇంతవరకు మీ మీద ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ ఇందులో మీకు సంబంధం ఉందని నేను ప్రూవ్ చేయగలను. నా భర్త కేసు ఏమైంది? ఇప్పుడే విచారణ మొదలుపెట్టారు, కానీ దానికి ముందే అన్నీ ముగిసిపోతాయి. ఏంటి? డైరీని ఎప్పుడు రిజిస్టర్ చేశారు? నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? ఓరి దేవుడా. నేనేం పెద్ద ప్రశ్న వేయలేదు, చాలా చిన్న ప్రశ్న అడిగాను. నేను నిన్ను ప్రశ్నించడం కోసమే నిన్ను ఇక్కడికి రప్పించాను, అర్థమైందా? అందువల్ల నువ్వే జవాబులు చెప్పాలి. మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలో లేదో నిర్ణయించాల్సింది నేను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దానికి నా పర్మిషన్ కావాలి. కానీ ఒకరు ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళాలంటే నా పర్మిషన్ ఉండాలి. కన్నానా, కాళీ బజార్కి వచ్చి గొడవ చేస్తున్నారన్నా. ఎవరు? అదే లక్కీ మనుషులన్నా, అదే ఆ రషీద్ గాడన్నా. రే, ట్యాక్సీ తీసుకురా, వాళ్ళని తరిమి కొడదాం. రషీద్ అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తున్నాను కన్నా. ఎంత త్వరగా వెళ్తున్నారేంటి? మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు తొందర? నాతో పాటురా, వేటాడదాం. లేదు, బాగా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. రే పోరా, పిరికి పొందా. సర్లే, ఓ సిగరెట్ ఇవ్వు. సైకిల్ నుంచి కిందకి దిగు, ఎందుకు కంగారు పడతావా? సరే, మీ చెల్లి ఎలా ఉంది? తను బాగానే ఉంది. ఓహో, బాగానే ఉందా? చేత నా కొడక.
ఏంటో నవ్వుతూ నిలబడ్డావు? చెప్తున్నాయా తీసి వాళ్ళని బండ్లో వేయండి, వెళ్ళి దాంట్లో ఎక్కడైనా పడేయాలి. త్వరగా బండ్లోకి ఎక్కించండి రా. రేయ్ అన్నా త్వరగా బాడీని తగలెట్టరండి రా. కన్నా ఎవరో వస్తున్నారన్నా. కనా పోలీస్ వస్తున్నాడు. ఏంటే పోలీసులా? అయితే ఏంటి, భయపడకండి. రేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం లేదండి, మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. అరే, మీరు ఇంటికి వెళ్ళండి. ఎందుకు వస్తున్నారు? ఏంటది? చెప్తున్నాను కదా, మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి. ఎంత ధైర్యం? చనిపోయినట్టున్నారా? రండి, త్వరగా రండి. బండి తీయండి రా. తీయండి. అదొచ్చి నిన్ను కలిసిందా ఏంటి? తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనేం చేయగలను చెప్పు? ఈ షిబోరు మొత్తం మీ పేరు వింటే ఒడికిపోతుంది. మీరు ఫోన్ చేసి దాన్ని బెదిరించండి. అంతేకాక దాంతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆ, నేనేమో బెదిరించాలి, నువ్వు జాలీగా ఉంటావు. పర్వాలేదు, ఇప్పుడు కూడా సాయం అడుగుతున్నావు చూడు. నిజంగా నాకు సంతోషంగానే ఉంది. సాకులు అవి ఇవి చెప్పకుండా వెంటనే దానికి ఫోన్ చేయండి. పనికి మాల్లోడా, ఇంతకు ముందు నువ్వు నాతో ఇలా మాట్లాడిందే లేదు. ఇప్పుడు నీకు రెక్కలు మొలిచాయా? డాక్టర్లు మీకు వైద్యం బాగా చేస్తున్నారా? మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? హోమియోపతి డాక్టర్ని పంపనా? ఈ మాట చెప్పడానికి ఇంత దూరం కష్టపడి ఎందుకొచ్చావు? కష్టమే ఉంది, ఇక్కడ పనుండి వచ్చాను. అలాగే నేను పలకరిద్దామని వచ్చాను. నీకంటూ ఫ్యామిలీ ఉంది కదా? నీ పెళ్ళం కౌగిలించుకుంటుందా? అవునా? జీవితాంతం మగాళ్ళ బతకాలనుకుంటున్నావా లేదా? బున్నీ, కత్తోసారి ఇలా పట్రా. అరటికాయనికి వస్తుంది, అన్నం కూడా సిద్ధం అవుతోంది. భోంచేసి వెళ్తావా? వద్దులే. రిపోర్ట్ ఏమిటో చెప్పండి. ఇకపోతే మీరు నాకు ఎల్లుండిలోగా నేను 30 వంతు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. ఈలోగా అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. అది విడిగా జరిగిన సంఘటన కదా, అందులో అనుమానం ఏం లేదు. నా సహాయం కావాలంటే సిగ్గుపడకుండా అడగండి. తప్పకుండా. మీరు హెల్ప్ చేయకుండా ఉంటేనే అదే మాకు పెద్ద హెల్ప్. అది కాదు, అక్కడ కొంతమంది లోకల్ మనుషులు నాకు బాగా తెలుసు. అవసరమైతే మనం వాళ్ళని వాడుకోవచ్చని చెప్తున్నా. పార్టీ లెవెల్లో ఏం చేయగలమో అది చేద్దాం. ఇకపోతే మీరు నాకు ఎల్లుండిలోగా కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వగలుగుతారు కదా?
ఖచ్చితంగా. నేనిప్పుడు ఆపోజిట్ లీడర్స్ని పిలిచి మాట్లాడదాం అనుకుంటున్నా. వాళ్ళు ఎదురు చెప్పర్లే. ఆ ఏరియాలో వాళ్ళంత స్ట్రాంగ్ ఏం కాదులేండి. నేను ఇది ఒంటరిగా హ్యాండిల్ చేయగలను అనుకోండి. అలాగా? ఇక మీరు వెళ్ళొచ్చు. నేను అతనితో విడిగా మాట్లాడాలి. సరే, అలాగే. ఇలా చూడు, పార్టీ గురించి నువ్వేం దిగులు పడకు. నీకు కరెక్ట్ అనిపించింది చేయి. నీకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఏయ్, రాను రాను నువ్వు చాలా సమస్యలు తెస్తున్నావు. నీ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మీరెవరి గురించి నాతో మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళలో నేపాల్ అనేవాడు అసలు మనిషే కాదు. వాడో చెత్త నా కొడుకు. అతనెవరో నీకు తెలుసా? వాడి ఎదుగుదలకి నేనే కారణం. ఇలా చూడు, వాడు నా కోసం పళ్ళు స్వీట్సు తెచ్చాడు. వాడు మనిషి అంటే. ఈ మందులన్నీ వాడే తెచ్చాడు. డాక్టర్కి ఫీజు కూడా వాడే ఇస్తున్నాడు. అందుకని నేనేమి వాడింటి పని మనిషిని కాదు. ఇవన్నీ వాడు నాకు గురుదక్షిణగా ఇస్తున్నాడు. అయితే మీరు వాటన్నిటినీ సిగ్గు లేకుండా తీసుకుంటారు. ఏయ్! నా ముందు ఇలా ఎక్కువగా మాట్లాడకు. నా ముందెవరు ఇలా మాట్లాడిందే లేదు. నేనంటే భయపడతారు. సిద్ధార్థరాయ్ కూడా నన్ను చూస్తే భయపడతాడు. ఆ సమయంలో సిపిఎం అంటే ఏం లేదు తెలుసుకో. అది సరే గాని నేపాల్ని నాశనం చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ మనుషుల్ని చంపుతున్నావు? వాడు ప్రతిరోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా పడగ్గదికి రోజు వాడు రౌడీల్ని పంపుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలంటారా? ఆడదంటే అలసైపోయిందా? మీ ప్రియమైన శిష్యుడున్నాడే, వాడు ఆడవాళ్ళందర్నీ వాడి కాలు కిందేసి జీవం నలిపినట్టు నలిపేస్తున్నాడు. ఒకప్పుడు వాణ్ణి నేపాల్ అన్నయ్య అని పిలిచేదాన్ని, కాని ఇప్పుడు చెత్త నా కొడుకంటాను. వాణ్ణి చూస్తేనే చిరాకేస్తోంది. ఇన్ని
రోజులు నువ్వెక్కడున్నావమ్మా? నిన్ను చూస్తుంటే నాకు నన్ను చూసుకున్నట్టుంది. నిజం, నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. నాకు భర్త పిల్లలంటూ ఉన్నారు. వాళ్ళని శాశ్వతంగా పోగొట్టుకున్నాను. ఆ తర్వాతే ఇలా మారాను. మీకు కావలసిన సాయం నేను చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీ నుంచి సహాయం ఆశించట్లేదు, సహకరించమంటున్నారు. నా భర్తని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలని పోరాడి విసిగిపోయాను. ఎవరు సహకరించలేదు. అప్పటినుంచి ఆ పదాన్ని నా డిక్షనరీ నుంచే తీసేశాను. అప్పటినుంచి వాడి మీద ద్వేషం మొదలైంది. ఏమీ తెలియనట్టు పోలీసులు ఎందుకు నటిస్తున్నారు? రాజకీయవేత్తలు వాళ్ళనేమైనా చేస్తారనా? ఈరోజు పార్టీ సభ్యులు ఎదురుపోవడం వల్ల హఠాత్తుగా పార్టీ వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారా? మీకు అన్ని విషయాలు తెలుసు, కొత్తవేమైనా ఉంటే చెప్పండి. నేను మీ గురించి చాలానే విన్నాను. మంచి విషయమా చెడ్డదా? మనం ఎటువైపు నిలబడతామో దాన్ని బట్టే మంచి చెడు నిర్ణయించబడుతుంది. ఎన్కౌంటర్లో అందరినీ చంపడం మీకు అలవాటైపోయింది. అందుకే డైలీ ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు నన్నెందుకు కలవడానికి వచ్చారు? నన్ను ఇక్కడే కాల్ చేసి పాతి పెట్టినా అడిగేవాళ్ళు లేరు. అవసరం లేకుండా అందరినీ చంపడం కంటే వాళ్ళ నాయకుడిని గుప్పెట్లో పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాను. మీరు పోలీస్ అవడం కంటే కాలేజీలో లెక్చరర్ అయి ఉండొచ్చు. పిల్లి మెడలో గంట కట్టాలని నిర్ణయించుకున్నాక దాని మెడను కొలవాల్సిందే కదా. నా నుంచే మీరేం ఆశిస్తున్నారు? నేను కాదు, ప్రభుత్వం. అవును, అటువైపు ఏం జరుగుతుంది? సరిలేదు. సీఎం ఏమనుకుంటున్నాడంటే లా అండ్ ఆర్డర్ చేతిలో ఉండాలని. బాధ్యతలని ఆ చెత్తనా కొడుకు పోలీసుకి ఇచ్చాడు. ఎవరు? సుల్తాన్ అహ్మదా? ఉండనిలే, వాడు మన చోటికొచ్చి ఏమీ చేయలేడు. వాడిని సాధారణంగా తీసుకోక వాడు కాల్చడం మొదలు పెడితే గురి తప్పదు. ఈ విషయాన్ని కొంచెం మీ వాళ్ళని సీరియస్గా తీసుకోమను. వాళ్ళని కొంచెం తలదాచుకోమని. ఎక్కడైనా నువ్వెందుకు అవసరపడుతున్నావు? జనం ఏదో చేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చోవాలంటావా? ఎవరిని అడిగి గవర్నమెంట్ ఆఫీసర్ని చంపాను? నీ మనుషులు ఆపుకోలేవా? నా దగ్గర నువ్వు ఈ విధంగా అరవకో. పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఇంకా కొద్ది రోజుల్లో నన్ను పార్టీ నుంచి తీసేస్తే అప్పుడు నేను వెళ్ళటానికి ఎక్కడా నాకు చోటు దొరకదు. అందుకే చెప్తున్నాను, నన్ను కాస్త ఆలోచించుకొని. ఇంకో విషయం, నీ ఇన్స్పెక్టర్ నాకు కావాలి. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. పోలీసులు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నావు? నాకు కావాలి వాడు. పోలీసుని ఇన్వాల్వ్ చెయ్యాలి. నా శత్రువుల్ని నాశనం చేయడానికి వీళ్ళందరూ నాకు కావాలి. ప్రభుత్వ ఉద్యోగులు. నువ్వు బిర్యానీ చాలా బాగా చేస్తున్నావయ్యా. నేనే మాట్లాడుతున్నాను. నేను ఎక్కువగా కాదు, కొంచెమే తాగాను. బట్ ఐఎమ్ వెరీ స్టడీ, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు
నా కూతురుతో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడచ్చా? ఆగాగు. ఇప్పుడు ఇప్పుడు నువ్వేమన్నావు? నేను హంతకుండా చంపడం అనేది నా పని. ఆ బాధ్యత నాకు అప్పగించారు. ప్రభుత్వం అందుకే నాకు జీతం ఇస్తోంది. నిజానికి ఈ పని చాలా కఠినమైన పని. నేను చెప్పేది నీకు అర్థమవు. నీకు ముఖ్యమైన పని ఉంది, వినిపిస్తుందా? చెప్పు. వచ్చే శనివారం ఉదయం ఆ మంత్ర పిండం పెట్టడానికి వస్తోంది. అప్పుడు నా మనుషులు తనని చూసుకుంటారు, కానీ వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి, సరేనా? ఉంటాను. ఓకే. చంపేసింది. నా ఇద్దరు మనుషుల్ని చంపేసింది. అది ఎక్కడుందిరా? వాళ్ళిద్దరిని చంపింది అది ఎక్కడుందిరా? అది గుడికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళకండి, ఆలోచించి ఏదైనా చేద్దాం. అంతా నేను చూసుకుంటాను, వదిలిపే. అందరూ రండిరా, పదండి. అన్నా చెప్పేది వినండి. అలీ, నవాజ్, బైక్ తీయండి, వెళ్ళి అడ్డుకోవాలి. త్వరగా రండి. అనియా, తను బయటకు వస్తుంది. తీసుకురండి. వాడిని నా దగ్గర తీసుకురండి రా. తీసుకురండి ఇక్కడికి. చచ్చాడు. నేపాల్ దగ్గరికి వెళ్ళి వాడి మనిషి తలని నరికేనని చెప్పండి. వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని. ఏం జరుగుతోంది? మీరు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఏమైంది? ఇదంతా నాకు నచ్చలేదు.
నేను ఒక విషయం వివరంగా చెబుతున్నాను. ఇది సిపిఐఎం కాంగ్రెస్కి సంబంధించింది కాదు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కనిపెట్టండి. మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. ఇదంతా మా గేమ్ ప్లాన్లోని ఒక భాగం. ఏమిటి? దీనివల్ల ఏమవుతుందో తెలుసా? బాగా తెలుసు. మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి సార్. ఇది నా గేమ్ ప్లాన్. ఇది తప్ప వాళ్ళని డీల్ చేయడానికి ఇంకో దారే లేదు. నీ ప్లాన్ గురించి నాకేం తెలీదు, కానీ స్టేట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి మేము జవాబు చెప్పాలి కదా. అది కాకుండా ఇప్పుడు గవర్నర్ రిపోర్ట్ అడిగితే అది ఎంత సిగ్గుచేటో తెలుసా? కానీ నాకు ఇంకొంచెం టైం కావాలి. మీకు కావలసినంత టైం తీసుకోండి. దీనివల్ల పార్టీలో ఉన్న వాళ్ళకి అపార్థాలు, ఎలాంటి కష్టాలు కలగకూడదు. చూడండి, భరతనికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. పార్టీ మీకు పూర్తి సపోర్ట్ ఇస్తుంది కదా, లేదా భరతంతో ఏమైనా చెప్పాలా? వద్దు. నాకేదైనా అవసరమైతే నేనే మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. ఈ విధంగా భజనలు జరపడం వల్ల మీరు తప్పించుకోవచ్చు అనుకోకండి. అదేవిధంగా జంధ్యం వేసుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అయిపోడు. అదేవిధంగా 5 సార్లు నమాజ్ చేస్తే నిజమైన ముస్లిమ్స్ అయిపోరు. ఆ రోజు మార్కెట్లో జరిగిన గొడవ అందరూ చూశారు, కానీ ఎవరూ సాక్ష్యం చెప్పలేదు. ఓ అలాగా. కానీ కాళీబాబు మార్కెట్లో పొద్దుపోయాక చనిపోయిన చేపలను కూడా అమ్ముతారు తెలుసా మీకు? అందువల్ల సాక్ష్యం చెప్పడానికి చాలా మంది వెళ్ళిపోయారు. అది కూడా తెలుసు, కానీ మీరు ఆ విధంగా చంపడం న్యాయమేనా చెప్పండి. భజన అయిపోయింది. మీకు విరోధం ఉన్నది నా మీద కదా, నా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారు? ఆ మనసాక్షి లేని వాడిని నేను అప్పుడే నరికి పారేయాల్సింది. నా భార్య ఆడికి ఏం చేసిందట? మీకు గౌతమ్ మిత్రుడు గుర్తున్నారా? అతను చేసిన తప్పుకు మీరు అతని భార్యను ఎందుకు చంపారు? అది మాత్రమే కాదు, మీ వృత్తిలో నీతి, న్యాయం, ధర్మం, అధర్మం ఇలాంటివేవీ ఉండవు. ఎనీవే, ఇటువంటి భజనలు మీ ఇంట్లో తరచూ ఏర్పాటు చేయండి, ఎందుకంటే నేను తరచూ వస్తుంటాను. అంతేకాదు, మీరు చేసిన పాపానికి కొంచెం పుణ్యమైన దక్కుతుంది. వస్తాను. ఒక నిమిషం సార్, నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ విధంగానైనా నేను చేసిన పాపాలని తగ్గించుకుంటాను. పోలీసులు రైడ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. లేదు. అసలు ఏమైంది? మన 4 ట్రక్కుల్ని చీజ్ చేసేశారు. రైడ్ జరిగినప్పుడు పోలీసులు మన వాళ్ళని పట్టుకున్నారు. ఇది ఎలా జరిగింది? సమాచారం ఇచ్చింది ఎవరు? నాకు తెలీదు. నేను అక్కడ ఉంటే తెలిసేది. ఎందుకు చాలా అప్సెట్గా ఉన్నారు? ఏదైనా సమస్య? ఇలా చూడండి, నా కొడుకు ఏదో ఒకటి చెయ్యండి. ఎన్నిసార్లు చెప్పాను. దిగులు పడకు, మసూద్తో చెప్తా. వాడిని నన్ను కలవమను, నెల 500 ఇస్తానులే. లేదు, వాడికో మంచి చోట్ల ఉద్యోగం ఇప్పించండి. వాడు చదువు పూర్తి చేశాడు. చదివేశాడంటే? నేను చాలా చదివానులే. బిఏలో 2nd క్లాస్. ఏం చేయమంటావు? ఇప్పటికీ మేఘనాథ్ బద్ కథని మొదటి నుంచి చెప్పగలను. ఆయన వీరగాథని నేను ఏ విధంగా వర్ణించగలను? ఎవర్రాదే ఈ టైంలో? ఏమైంది? ఎందుకురా తలుపు కొడుతున్నావా? పెద్ద సమస్య వచ్చి పడింది, మీరు త్వరగా రండి.
హలో, ఎవరు? ఏంట్రా నీకు పిచ్చా? ఈ విషయంలో నేను ఎటువంటిది చేయలేనురా బాబు. రేపు హెడ్లైన్ న్యూస్లో వేస్తారు, పార్టీ లీడరు డ్రగ్స్ స్కామ్లో ఉన్నాడని. నువ్వు అనవసరంగా ప్రాబ్లం చేయకురా, నేను పడుకోవాలి. పెట్టే ఫోను. ఆ యదవ ఇప్పుడు నేను చెప్పేది ఎన్నంటున్నాడు. డబ్బు కావాలంటే నా దగ్గరికి వస్తున్నాడు, మనకేదైనా కావాలంటే పారిపోతున్నాడు. పోలీసులు రైడ్ చేసినప్పుడు కన్నా మనుషులు అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. పర్వాలేదులే, వదిలే, బతికిపోతారులే. ఎవరు బాబు అది? రే కన్నా నువ్వా? కానా ఎక్కడున్నాడు? మర్యాదగా చెప్పు. నాకు తెలీదయ్యా, ఇంకా ఇంటికి రాలేదు. రే వెళ్ళి వెతకరా. సరేనా? వాడు ఎక్కువ చేస్తున్నాడు. అహ్మదనా, లోపల ఎవరూ లేరు. ముసల్దాను, మా విషయంలో వాడిని జోక్యం చేసుకోవద్దని వాడికి చెప్పు. చేసుకుంటే నరికేస్తాం, అర్థమైందికో? వాడు జోక్యం చేసుకుంటే అలా నరికి నీకు ఇస్తాం. అవును, నువ్వు హెలెన్ బెల్లీ డాన్స్ చూసావా ఏంది? అది చాలా అందంగా ఉంటుంది. హెలెన్ బొడ్డు గురించి మాట్లాడుతున్నా, ఎరా మత్తెక్కిస్తుంది ఏంటి? మిగతా వాటి గురించి మాట్లాడవా? చాలా కరెక్ట్ గా చెప్పావు. ఈసారి నేను బొడ్డు చూడను, బొడ్డు పైన చూస్తాను. ఏమైందిరా? రే మిల్లు చూడరా రే. అయ్యో, ఎంత పని చేశారు. అక్కడ ఏం జరుగుతుందిరా? చెయ్యి వేస్తారా? నాతో రండిరా. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది చెప్పండి. మర్యాద లేదు. ఏమైంది? ఏం జరిగిందో చెప్పండి. ఎవరు ఎవరు ఇలా చేసింది? ఏమైంది? అసలు ఏమైందో చెప్పండి అమ్మా. అది మసూద్. మస్తూదా? ఏం మస్తు చెత్తనాయాలా? నేను వదిలిపెట్టండి రే. నాతో రండిరా, వెళ్దాం. ఈ రోజు వాడు అంతు చూద్దాం రా. వాడికి తగిన గుణపాఠం చెప్దాం. రండి. త్వరగా రండిరా. వస్తున్నాం. వస్తా. ఎవరది? ఎక్కడ ఉన్నావు? ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తాం. వీళ్ళు పట్టుకోరా. నన్ను ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నావమ్మా? ఇక్కడ నీకు రక్షణ లేదమ్మా. నిన్నెవరైనా ఎత్తుకెళ్ళిపోతే నేనేమైపోవాలి? నువ్వు వెళ్ళిపోవడమే తల్లి మంచిది. నేను వెళ్ళనమ్మా. త్వరగా వచ్చేస్తాను. నేను నిన్ను వదిలి ఉండలేనురా. 2-3 రోజుల్లో నీ దగ్గరకు వచ్చేస్తాను తల్లి. నీకు నచ్చినవన్నీ ఆంటీ నీకు వండి పెడుతుంది, సరేనా? నీకు నచ్చిన కొబ్బరి అన్నం అక్కడ ఆంటీ చేసి పెడుతుంది. నీకు కొబ్బరి అన్నం బాగా ఇష్టమని నాకు తెలుసు. ఏడవకు తల్లి, త్వరగా వచ్చేస్తాను. ఏడవకు. లక్ష్మి ఆంటీతో వెళ్ళి తల్లి. నేను త్వరగా వచ్చేస్తాను. కాదు నాన్న, 2 రోజుల్లో వచ్చేస్తాను. వెళ్ళి తల్లి, నా బంగారం కదా. అలా అనకూడదు తల్లి. నా మాట విని తీసుకెళ్ళకూడదు. నా మాట వినమ్మా. నేను వచ్చేస్తాను. అమ్మ చేస్తారు. ఏంటి? త్వరగా తీసుకెళ్ళు. ఏడోకు తల్లి, నేను కావాలి. నేను వెళ్ళను. ఏడోకు తల్లి, కావాలి.
ఇప్పుడు జరిగిన ఈ గొడవలకి సీఎం రిపోర్ట్ అడిగారట. దీని వెనక ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. తర్వాత వాళ్ళని ఊరేయాలి లేదా కాల్చి పారేయాలి. అందరూ చేపలోళ్ళు. ఏయ్ మాటలు జాగ్రత్తగా రానే, అర్థమైందా? చూసావా పోలీస్ ఆఫీసర్ ఏమనట్లేదు. ముందు నేను చెప్పేది మీరు వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జరిగేది ఏది పద్ధతిగా లేదు. ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇక్కడికి వచ్చి అందరూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. బయలుదేరి వెళ్ళి మీ పనులు చూసుకోండి. మేమంతా చెప్పేది మీ మంచి కోసమే. మనందరం పెద్దవాళ్ళమే కాబట్టి మనకేది మంచిదో మనకి తెలుసు. అలా తెలుసుంటే ఈ సంఘటన జరిగేది కాదు. నోర్మీరా, ఏదో పెద్ద మంచోళ్ళ నీతులు చెప్తున్నాడు. నోరు మొత్తం సింబూరు చూసిందిరా. ఇంకొక మాట మాట్లాడావనుకో, నీ మనిషిని నరికినట్టు నీ కాలు చేతులు కూడా నరికి పారేస్తాను. శభాష్, ఇదే వేగంతో ఇలాగే కోర్టుకొచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇద్దరు కూర్చుంటారా? కింద పూజ జరుగుతోంది, అనవసరంగా హడావిడి చేయకండి. అహ్మద్ సార్ అన్నట్టు దీనంతటినీ ఏదో ఒక రోజు ఆపేయాలి. ఆ తర్వాత మన బిజినెస్ మనం చూసుకుందాం. నువ్వేంటి పెద్ద వ్యాపారం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నా దగ్గర సాయం అడిగి వచ్చావు, మర్చిపోకో. నీకు 7 మార్కెట్ నుండి డబ్బులు వస్తున్నాయని పొగరతో మాట్లాడుతున్నావు. నువ్వు నీ మనుషుల్ని పంపించి నన్ను చంపాలనుకున్నావు. పోనీ పాపం అని ఊరుకున్నా, లేదంటే ఈ పాటికి నీ 110 కేజీల బాడీ గంగలో కలిసి ఉండేది. ఇప్పటి వరకు నీ గురించి ఆలోచించమంటావా? ఇదేరా నిజమైన దొంగ. మనం కొట్టుకుంటున్నాం, ఇదేమో మనల్ని ఆడిస్తూ ఉంది. నువ్వేంటి ఎమ్మెల్యేలా కూర్చొని మేమిద్దరం రౌడీలో, మాకేం చేయాలో మాకు బాగా తెలుసు. ఒకని నరకాలనుకున్నావు అనుకో, వాడిని వెళ్ళి నరికేసి వచ్చేస్తాం. ఇది చాలా అసహ్యంగా నడుచుకుంటుంది. అలాగా? రోజు ఒక ఆడదాన్ని పంపడానికి మనిషిని పంపుతున్నావే, నువ్వు మాత్రం మంచివాడివా? అయితే ఓ పని చేయండి, మీలో ఎవరు చావాలో ఎవరు బ్రతకాలో నిర్ణయించుకోండి. నేను మిగిలిన వాటిని వచ్చి క్లీన్ చేస్తాను. ఖుదాఫిస్. ఒక్క నిమిషం ఆగండి. నా అనుమతి లేకుండా ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళని నరికేయమని నా మనుషులకి చెప్పాను. పూజ జరుగుతోంది. ప్రసాదం తిని తర్వాత బయలుదేరండి. తీసుకోండి. అవును, అన్నట్టు మీరు ఆ కిచ్కూరి చేశారా? ఎంత ధైర్యం ప్రసాదం తీసుకుని నన్ను వెళ్ళిపోమంటుందా? కొన్నాళ్ళ ముందు నన్ను సాయం అడిగి వచ్చింది. మీ మొత్తం సామ్రాజ్యాన్ని తన నాశనం చేసింది, అంతకంటే ఇంకేం చెప్పను. అది సరేలే, పాపం ఒక ఆడది చేతులైతే బతిమలాడిందని కనికరించాను, కానీ ఇప్పుడు ఇలా చేసేసింది. నా ముందు చేతులు కట్టుకుని నిల్చుంది. ఇంకా చెప్పాలంటే కాళీబాబు మార్కెట్ షేర్ కూడా ఇచ్చాను తనకి. కన్నగడు ఇవ్వద్దనే చెప్పాడు. ఏం చేయమంటారు, నా బుద్ధి తక్కువ. అయినా నేను మంచివాడిని కదా. మీరు మంచివారు కాబట్టి ఇచ్చేశారు. ఇప్పుడు మీరేం చేయలేరుగా. ఏమి చేయలేనంటే ఏమిటి అర్థం? నేను అనుకుంటే నరికి పారేస్తాను దాన్ని. ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తా. కావాలంటే వెయిట్ చేసి చూడండి, చెప్తాను సంగతి. బూనీ, ఆ దీపం పట్రమ్మా. ఓయ్ బూనీ. వస్తున్నాను. బయటికి పొండ్రా నా కొడకల్లారా.
బౌడి లే బాబు, బౌడి అమ్మా, బౌడి లే బాబు, లే నాయనా, లే బౌడి, బౌడి లే. అది సరే. నేనేం చేయలేకపోయాను, అంతా అయిపోయింది. వాళ్ళు నా కూతుర్ని కూడా చంపేసి ఉండేవారు. ఆ తర్వాత నేను బ్రతుకుంటానా? దీనికి ముగింపంటూ లేదు. నువ్వు వాళ్ళ మనుషుల్ని చంపుతావు, వాళ్ళు నీ మనుషుల్ని చంపుతారు, తిరిగి మళ్ళీ నువ్వు చంపుతావు. ఇలా ఒకరినొకరు చంపుకుంటూనే పోతారు. దీనికి అంతమే లేదు. ఇక నుంచి నేనెవ్వరిని చంపను. ఎవ్వరిని చంపను. వాళ్ళ కథని శాశ్వతంగా పూర్తి చేస్తాను. శాశ్వతంగా. ఇదే హిందూ ముస్లిం గొడవలు కాదు. నీకెలా తెలుసు? నేను అందరి బాడీలో చెక్ చేసి చూశాను. అందరూ హిందూసే, కానీ ముస్లిం టోపీ వేసుకుని వచ్చారు. అందులో నాకు ఒకడు బాగా తెలుసు, పోల్టు, కన్నా మనిషి. ఎవరన్నావు? కన్నా మనిషి. వాడిప్పుడు ఎక్కడుంటాడు? పర్వాలేదు, వదిలేయండి మేడం, మీరేం చేయలేదు వాడిని. వాడిప్పుడు ఎక్కడుంటాడో చెప్పు. ఫుట్బాల్ ఆడడానికి రోజు పొద్దున్నే లుచితల్లా గ్రౌండ్కి వస్తాడు. నాకు 4 కుర్రాళ్ళు కావాలి. బాస్, ఇది ఫారిన్ సర్కా బాస్? ఒరిజినల్ మా ఒకటే ఉందా? చాలా ఉన్నాయి. ఇది స్టార్ట్ చేయండి, చికెన్ వస్తుంది. భలే గురు, నువ్వు సూపరు. ఇది రోజు దొరుకుతుందా మాకు? మీకు ఎన్ని కావాలి? 1, 2, ఎన్ని కావాలో చెప్పండి. ఇన్నున్నాయా? గురు నువ్వు కేక. అవును, తాగండి రా, తాగండి. గురు పోలీసులకు మేము దొరికిపోతే? అదిగో అక్కడ చూడు. చాలా బాగుంది. రేయ్ వెదవల్లారా, ఇంకా నిద్రపోతున్నారా? లేరా రేయ్, లేరా, లేండ్రా రేయ్, లేకవండి. ఇకపై మీరు ఇవన్నీ తాకూడదంట. రేయ్, ఏం చెప్పింది విన్నారా? ఎవరు అలా చెప్పింది? కన్నానే చెప్పాడు. మీలాంటి ఎదవల్ని చూస్తే నలిపి పడేస్తాడంట. వెళ్ళండి వెళ్ళండి, ఇంట్లో పడుకుని నిద్రపోండి. మీ అమ్మ చీర కట్టుకుని పడుకోండి రేయ్. ఆడికి ఎంత ధైర్యం ఉంటే అలా అంటాడు. లేవనరా, బొక్కలు ఎరక్కొడదాం. లేవరా పనికి చెయ్యండి రా. ఉన్నాడు వాడు గ్రౌండ్ లో ఉంటాడు. అంత చూసే జాగ్రత్త. అంతే. ఎవరా మీరు? ఏంట్రా పేకల దాకా తాగొచ్చారా ఏంది? ఏంట్రా ఏంట్రా నీ ప్రాబ్లం? నా కొడుకు నా మీద చేస్తారా? వదిలిపెట్టను.
ఎక్కడ చెప్పాలో చెప్తాం సార్. అందరి పేర్లు చెప్తాం సార్, ఎవరిని వదలం సార్. లేవండి లేవండి లేవండి, తెల్లారి చాలాసేపు అయిందిరా. ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదా మీకు? లేచెల్లండి. రండి రండి తీసుకురండి. ఈ మధ్య నేను శక్తిగ్రహకు వెళ్ళినప్పుడు పాపు లాంచ్ తిన్నాను. ఇక్కడ రుచి బాగానే ఉంది, కానీ ఇంతకు ముందున్నట్టు రుచి అంత గొప్పగా ఏం లేదు. మీరు రానగడ్లో తిని చూడండి సార్. రానగట్టుకు వెళ్ళి లంచ్ అక్కడ బాగా ఫ్రై చేస్తారు. అవునా? అయితే అందులో ఫ్యాట్ క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సార్ మీరు మొత్తం బెంగాలీ వాళ్ళని అవమానిస్తున్నారు. అప్పుడు మేము ఏమీ తినలేము. సార్ మీకు గుర్తుందా, డీజీ సార్ వెయిట్ తగ్గించమని సర్క్యులర్ పంపించారు కదా అందరికి. నేను వెయిట్ తగ్గించాను, కానీ చూసారా మళ్ళీ ఎలా వచ్చేసిందో. వెళ్ళి చూడండి. సరే సార్. వెళ్ళండి. సార్ ఒకడు బతికే ఉన్నాడు. అనవసరంగా బుల్లెట్స్ వేస్ట్ చేయకండి. మార్చిలో పెడితే వాడే ఫ్రీజ్ అయి చేస్తాడు. సార్ మీరే నన్ను కాపాడాలి, లేకపోతే అది నన్ను చంపేస్తుంది. నీలాంటి వాళ్ళకి నేను భద్రత కల్పిస్తాననుకుంటున్నావా? ఇస్తే నా ఉద్యోగం పోతుంది, నువ్వు జీతం ఇస్తావా? అలాగైతే సరే, నన్ను జైల్లో వేసేయండి, అరెస్ట్ చేసేయండి. నేను ఎలాంటి సమస్య చేయను, ప్రమాణం చేస్తున్నా. తిండి కూడా తగ్గించేస్తా. లేకపోతే కనుక ఆ పిచ్చిదై నన్ను చంపేస్తుంది. ఎంత ప్రమాదకరం తెలుసా? మా మొత్తం గ్యాంగ్ని చంపేసింది. తన వల్లే నేపాల్కి నాకు మధ్య గొడవలు కూడా వచ్చాయి. తను ఇలాంటిదని తెలిస్తే సహాయం కూడా చేసి ఉండరు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి చెప్పండి చెప్పండి. మీరు బయటికెళ్ళి కూడా ధారాళంగా తినొచ్చు. మీరు పెద్ద జమీందార్ కదా. జమీందారు బిడ్డ జమీందారులోనే ఉంటాడే, ఓడిచేవాడి కొడుకు జమీందారు అవలేడు. మీరు స్వీపర్కి కొడుకై ఉంటే ఈ దారుణాల్ని చూసుండేదాన్ని కాదు. ఏంటి అసహ్యం అంటున్నావు? రోజంతా నీకోసమే కదా శ్రమిస్తున్నా. అవునవును, మీరు రోజంతా నోప్రా చుట్టూనే కదా తిరుగుతుంటారు. బుర్ర తక్కువ మాటలు మాట్లాడొద్దు. మీకు వయసు పైబడుతోంది, నేను చెప్పింది అర్థం అవుతుంది. నీ అనవసరమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తూ ఉండలేను. ఇంటికి వెళ్ళి చాలా కాలం అయిందని నీకు తెలుసు కదా. మీరు 3-4 నెలలుగా అక్కడికి వెళుతున్నారు. ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు. నీకెవరు చెప్పారే? మా వాళ్ళు ఎవరైనా చెప్పారా? నీ రంకు మొగుడు ఎవడైనా వచ్చి చెప్పాడా? వాడి పేరేంటి? వాడి పేరు అడుగుతుంటే ఎవరైనా ఉన్నారా అక్కడ? నేను తినడానికి రాబరీ పడరండి. నువ్వు మాట్లాడకుండా ఒక మగాడిని పనాడిగా పెట్టుకో. ఆ తర్వాత రాబరీ తినడానికి నేను బయటికి వెళ్ళక్కర్లేదుగా. ఇదిగో తలుపులు కిటికీలు అన్ని మూసేసాయి. రూమ్ లోపలికి ఎవరు రాకూడదు. ఇంకో పని చేయండి, నువ్వు ఇక్కడే కాపలా కాయి, ఎవరిని లోపలికి పంపించొద్దు. నువ్వే కాపలా కాయాలి. నేనేం చెప్పాను? వెళ్ళి తలుపులు మూసిరా. ఎవరు ఇంటి లోపలికి రాకూడదు. ఏమైనా సరే లోపలికి రాకూడదు. నీ పిల్లలు కూడా రాకూడదు. సార్ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అవలేదా? లేదు సార్. అయితే చాలా మంచి పని. నాకు కావాల్సింది ఇదే. చెప్పింది గుర్తుందా? వెళ్ళు తలుపులు మూసాయి. సరే సార్, సరే సార్. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఇక్కడ ఉండి అసలు కదలకూడదు. నువ్వు ఉంటాను. సరే నువ్వు ఇక్కడే ఉండవు. తలుపులు కిటికీలు మూసేయండి. ఇంకేం మాటలు వద్దు, నేను చెప్పినట్టు చేసేయండి.
ఈ ట్రక్ బర్దాంని క్రాస్ చేసేస్తే చాలు నాకు. అలాగే. తమరి ముగ్గురు శిష్యులు మార్కెట్లో దులిపేస్తున్నారు. ఏమీ చేయలేకపోతున్నాం. తపోన్, నేపాల్, తర్వాత ఇప్పుడు మందిరా. వాళ్ళకి నేనంటే ప్రేమ. ఆ? అందులో నా తప్పే లేదు, ఉన్నదా? అది తప్పేం కాదు. ఎవరికైనా ఎవరి మీదైనా ప్రేమ ఉండొచ్చు. కానీ వాళ్ళు మీ మీద ఉంచిన ప్రేమను ఉపయోగించుకుని ఈ పాటికి ఈ షిబూర్లో మీరు ప్రశాంతతను తీసుకొచ్చుండొచ్చు. కానీ దానికి బదులు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళలో వాళ్లే కొట్టుకునేలా చేశారు. ఈ విధంగా చేయడం న్యాయమేనా? మీరే చెప్పండి. హా, ఇప్పుడు నువ్వు బయలుదేరొచ్చు. ఇప్పుడు నేను నిద్రపోయే సమయం. నిద్రపోవాలి. కరెక్ట్గా చెప్పారు. మీరు ఎక్కువసేపు పడుకుంటే ఈ దేశానికే మంచిది. ఒక్క నిమిషం. ఈసారి నువ్వెక్కడికి వస్తే ఏవైనా కొనుక్కునిరా. అదే నా చట్టం. నా గురించి ఎవరు ఏం చెప్పలేదా? మర్చిపోయాను, సారీ. కనిపించడం లేదా? ఏమంటున్నారా మీరు? ట్రక్ కనిపించడం లేదా? ఎక్కడ పోయిందిరా ట్రక్కు? మీరు ఏమంటున్నారా? నా ట్రక్కుని ఎలాగైనా తీసుకురండి. ఆ ట్రక్ లోపల ఏముందో తెలుసా మీకు? అది లేకపోతే నా పని అయిపోతుంది. అందులో 90 లక్షలు ఉన్నాయరా. అంత డబ్బులు ఎప్పుడైనా చూసారా మీరు? పోయిందట. ట్రక్ పోయిందంటారేట్రా? నన్ను అది చంపుకు తింటుందిరా. దాన్ని నేను ఏమి చేయలేను, ఏమి చేయలేను. బీపీ ఎక్కువైపోయింది. ఆన్ చేయి, ఏసీ ఆన్ చేయి. రే పన్ను, పన్ను, రే పన్ను. ఇది షిబూరమ్మా. ఇక్కడ బ్రతకాలంటే అది అవసరం. ఇక్కడ జీవించాలంటే డబ్బు ఉండాలి. లేదు లేదు, మీరే ఏదైనా తీర్మానించుకోండి. దాని గురించి అసలు నాకు తెలీదు. నిజమే చెప్తున్నా, నాకెవ్వరూ తెలీదు. నిజంగానే నాకు నిజంగా ఎవరో తెలీదు. ఒక రిక్వెస్ట్ మాత్రమే, నా పేరు ఎక్కడా బయట రాకూడదు, సరేనా? ఓకే. అసలు ఏమైంది? దాన్ని నేను వివరంగా చెప్పాలా? ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యావా? అప్పుడు నీకు తెలుస్తుందిలే. దాని నెక్స్ట్ టార్గెట్ నేనే. ఖచ్చితంగా అందులో నువ్వు ఉంటావు. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. పోలీస్ నా కంట్రోల్లో ఉందనుకుంటున్నావా? అడిగినప్పుడల్లా పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారా? కాస్ట్లీ అయిన సెక్యూరిటీ సర్వీస్ని తీసుకొచ్చుకో, అదే నీకు మంచిది. నేను ఎవరిని నమ్మలేను. మసూద్, సంసాద్ వాళ్లే నాకు అన్నీగా అనిపించారు. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ లేరు, చచ్చిపోయారు. బయటికి బాగా సెక్యులర్గా చూపించుకుంటున్నావు.
ఒక హిందూగా ఉండి ముస్లింలు సెక్యూరిటీగా పెట్టుకున్నావు కదా నువ్వు. మీరే హిందూ ముస్లింల మధ్య ఇవన్నీ చేసింది. మేమేమి ప్రజల మధ్య గొడవలు పెట్టలేదు. అర్థమైందా మీకు? అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు వాగటం ఆపకపోతే మెడ పెట్టి వెంటనే బయటికి గెంటాల్సి వస్తుంది. నేను ఇంకా గొంతు పెంచలేదుగా. అవునా? నా దగ్గర డబ్బు తీసుకున్నావే, అప్పుడు నీకు అసహ్యం అనిపించలేదా? అది మాత్రమే కాదు, దాన్ని తీసుకురా, దీన్ని తీసుకురా అని. రే పలాస్. ఓకే, చాలు చాలు, ఆగు. నీ వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. వెళ్ళడానికి ముందు నీకు విషయం చెప్తాను. నువ్వు చేసిన తప్పుడు పనులన్నిటికీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ పార్టీ ఆఫీసులో అప్పగిస్తాను. నువ్వు ఫారిన్ సరుకు తాగడము, సిగరెట్లు కాల్చడము ప్రజలందరికీ తెలిసిపోతుంది. కార్మికుల సంఘానికి నాయకుడట. పలాస్, నేను చెప్పే నెంబర్ డైల్ చేయరా. తలుపులు కిటికీలు అన్నిటినీ మూసాయి. ఎవ్వరూ లోపలికి రాకూడదు. అర్థమైందా? అలాగే. లోకల్ మనుషులు కానీ బంధువులు కానీ చూసుకోండి. పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరూ లోపలికి రాకూడదు. మరి పని మనుషులు వాళ్ళు రానిలే, వస్తారుగా. కానీ ఒక పనికి ఒకళ్ళే రావాలి. సెక్యూరిటీ చెక్ అయ్యాక రావాలి. 24 గంటలు సెక్యూరిటీ ఉండాలి. సరేనా? అర్థమైందా? అర్థమైంది సార్. చెప్పా చేయకుండా ఎవరు లోపలికి రాకూడదు. నన్ను చంపడానికి ఎవడైనా ఎప్పుడైనా రావచ్చు. నేను నిద్రపోయినా సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోకూడదు. అర్థమైందా? సార్, మనం పోలీసులకి చెప్పేద్దామా? పోలీసుకి ఎందుకు చెప్పాలి? పోలీస్ తపనికి ఏమైందో తెలుసు కదా. పోలీస్ గెస్ట్ హౌస్లోకే వెళ్ళి వాడిని చంపేశారు. నువ్వు బయలుదేరు, నేను రెస్ట్ తీసుకోవాలి. సరే సార్. ఇంట్లో వాళ్ళందరినీ పంపించేసావుగా? అలాగే సార్. అందరూ వెళ్ళిపోయారుగా. పోలీసులు వచ్చి అడిగితే నా కుటుంబంతో వెళ్ళిపోయానని చెప్పు. సరే సరే, బయటికి పో. అలాగే, మీరు జాగ్రత్త. నాకు బాగా చెమట పోస్తుంది. ఎందుకు నువ్వు అది చేయలేవు? నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, అది గుర్తు చేసుకో. పనికి మాలిన ఎదవా. వినపడుతుందా? నేను నిన్ను... హలో హలో, ఆగు. ఏంటి కింద పడేశావు? ఏం చేసావే? వెనక్కి తిరుగు. అవును, వదులు. హలో, ఈ రోజుతో 3 రోజులైంది. ఇంతకు మించి ఓర్చుకోలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కారు పంపించు. ఎలాగోలాగా పంపించు. ఈ రాత్రి కల్లా కారు పంపు. మళ్ళీ నీకు నేను ఫోన్ చేస్తానులే. ఉంటాను.
నేను తిట్టానని బాధపడుతున్నావా? నా కళ్ళద్దాలు లేకుండా ఏమీ చూడలేకపోతున్నా. ఇంకో కళ్ళజోడు ఉండేది, నా పెళ్ళం ఎక్కడో పెట్టేసింది. ఎక్కడ పెట్టిందో కనిపించట్లేదు. నీకు పనులున్నాయా ఏంటి? లేదయ్యా. నా కుడివైపు చెస్ట్ నొప్పిగా ఉంది, కాస్త నొక్కుతావా? డబ్బిస్తానులే. ఫ్యాన్ స్విచ్ అయ్యవే. రా, కూర్చో. బాగా రుద్దు, నేను నిన్ను సంతోషపరుస్తా. ఆ తర్వాత మందిరాదేవిని ఎవ్వరూ చూడలేదు. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి గాల్లో తను మాయమైపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలీదు. అరే నిజంగానే మీరు చాలా పెద్దవారు సార్, కానీ వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి, సరేనా? మిగతా విషయాలు మీరు చూసుకోండి. నేను ఫోన్ పెట్టేనా? రేపు బిగేడి గ్రౌండ్లో ర్యాలీ ఒకటి జరగబోతుంది. దానికి నేను మనుషులు సేకరించారుగా, నేనేగా లీడరు. ఓ మై గాడ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. ఆబ్వియస్లీ ఈ ప్లేసే కావాలని తనే సెలెక్ట్ చేసుకుంది. తన ప్రాణానికి ప్రమాదం ఉంది కదా, అక్కడున్న ప్రజలకి గుడి కట్టించింది, ఎన్నో మంచి విషయాలు చేసింది, వాళ్ల కోసమే తను జీవించింది.
ఇలాంటి ఒక చోటు ఉంటుందని ఊహించలేదు కూడా. మందిరా బిస్వాస్ పరోమిత. నమస్కారం. తన్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అహ్మద్. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోను. తన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నా. మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు. మీరిప్పటికీ ఎంతో భిన్నమైన వ్యక్తే. ఉన్నట్టుండి ఒకరోజు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకు. తను జూనియర్ రిపోర్టర్. తనని కలవాలని ఎందుకు తీసుకురమ్మన్నారో నాకు అర్థం కాలేదు. అంతేకాదు, దీనికోసమనే నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు నాకు ఎంతో టైం ఉంటుందని మీరు అనుకోవద్దు. నాకు చాలా పనులున్నాయి. నేను త్వరగా వెళ్ళాలి. కానివ్వండి. నేను ఆశ్చర్యపోయాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకు నన్ను పిలిపించారు. నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేదు. చెప్పాలంటే నేను మిమ్మల్ని కలవాలనుకున్నది నిజమే. కానీ గత 25 సంవత్సరాలుగా మీరు ఎవరిని కలవలేదుగా. అదే కాకుండా ప్రభుత్వం ఆఫీషియల్గా మీరు చనిపోయారని డిక్లేర్ చేసింది. నిజంగానే చచ్చిపోయా. ప్రభుత్వం చనిపోయారన్న తర్వాత బ్రతకడం చాలా కష్టం. అదంతా చెప్పినా అర్థం కాదులే. నీకు అమ్ముందా అమ్మా? నాకు అమ్మ లేదు. నా చిన్నప్పుడు వదిలి వెళ్ళిపోయింది. ఏ తల్లి తన కన్న పిల్లల్ని కావాలని వదిలేసి వెళ్ళదని తెలుసుకో. వాళ్ళ జీవితాలు బాగుండాలనే వాళ్ళని దూరంగా ఉంచుతారు. వాళ్ళ ఆశలన్నీ తన పిల్లలు ప్రాణాలతో ఉండాలన్నదే. అదే వాళ్ళ ఆశ. ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యవు కాయ్. తుకాయా? మీరేమంటున్నారు? మా ఒక్కసారైనా నేను నీకు గుర్తు రాలేదమ్మా? నా బంగారు తల్లి కదా. ఏ ఆగండి 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 ఆగండి. ఏదో తిరునాళ్ళలో తప్పిపోయి కలిసినట్టుగా కలిశారు. ఏంటి నాతో కామెడీ చేస్తున్నారా? ఇది నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. అరవకుండా కూర్చో. నాకు అరిస్తే నచ్చదు. ఇటువంటి పనులు చేసే వ్యక్తిని నేను కాదు. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసుగా. నువ్వు ఇంతకు ముందు ఇలాంటి పనులు చాలానే చేసావని మర్చిపోకు. నువ్వలా చేసుండకపోతే షిబూర్ బాగుపడి ఉండదు. ఇలా చూడు మందిరా దేవి, మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం ఎన్నో విషయాలు చేశాం. ఈ ప్రభుత్వం చేయమంటోంది, ఈ స్టేట్ చేయమంటోంది. నువ్వేమనుకుంటున్నావు? మేము చాలా సంతోషంగా ప్రజల్ని చంపేసి వాళ్ళ బాడీస్ని డిస్పోజ్ చేస్తున్నాం అనుకుంటున్నావా? అన్నీ మా మనసాక్షికి విరుద్ధంగానే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ ఒక మనిషి ఇంకొక మనిషి ప్రాణం తీయకూడదు. అదే బేసిక్ ప్రిన్సిపల్. కానీ మేము అది మర్చిపోవాలి. ఎందుకంటే మాకు మా బాధ్యతే ముఖ్యం. ఊరు ప్రశాంతంగా ఉండాలంటే దుర్మార్గులు నలుగురిని చంపడంలో తప్పు లేదని ఈ బాధ్యత మాకు అప్పగించారు. అందుకు మీరు కొన్ని కుటుంబాలని నాశనం చేస్తారు, అంతే కదా? అంతేగా? సిగ్గనిపించట్లా? పోలీసులకి మాఫియాకి ఎటువంటి తేడా లేదు. ఇద్దరూ నాణానికి రెండు వైపులు. కానీ వాళ్ళ లక్ష్యాలే వేరు. మరి నువ్వు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నన్ను జైల్లో పెట్టి ఉండొచ్చుగా. ఏ సమస్య ఉండేది కాదుగా. నేను నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుంటే షిబూర్లో ఉన్న జనం నీకొక గుడి కట్టి పూజించుండేవారు. నీ పని పూర్తయ్యాక నన్ను చంపినట్టు ప్రూవ్ చేశావు. అంటే నన్ను వాడుకొని నా చేత వాళ్ళని చంపించావే, అలాగే కదా?
నీ ఆటోబయోగ్రఫీ రాయడం పూర్తయ్యాక నాకు కాపీ పంపు. అందులో నా కథ ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుంది. నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావుగా, దానివల్ల సమస్య రాదా? రాదంటే పంపిస్తాను. నువ్వు అది చదివితే ఎంతో సంతోషిస్తావు. నువ్వు నీ స్టోరీలో ఉన్న ట్విస్ట్ని కంప్లీట్ చేయి. నేను కింద తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెల్ డన్. ఇంకొకసారి ఆలోచించుకో అమ్మా, మనకింకా టైం ఉంది. ఏ రోజు వాళ్ళు నా అనిరుద్ధిని చంపేశారో అప్పుడే నిర్ణయించుకున్నాను. దేన్ని సగంలో వదిలిపెట్టకూడదని. నువ్వు సేఫ్గా ఉండు తల్లి, జాగ్రత్త. మందిరాదేవి నీకు ఒక బాడీ గార్డ్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తను నన్ను నమ్మడం లేదు. మీలాంటి జర్నలిస్టులు సహజంగా ఏమైనా రాయొచ్చు అనుకుంటూ ఉంటారు. బట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్ యాజ్ ఎ డాటర్. సో ఇకపైన నువ్వు ఈ స్టోరీని కంటిన్యూ చేయవు కదా. ఎంతైనా నీ తల్లి బ్లడ్ రిలేషన్ కదా, కాబట్టి నిజం రాయాలంటే నీకు కష్టంగా ఉంటుంది. ఏదేమైనా నిజంగా నేను పెద్ద మూర్ఖుణ్ణి. ఏ మీ ఈగో దాన్ని అంగీకరించట్లేదా? నవ్వు ఆపకండి. లైఫ్ ఇస్ టూ షార్ట్. ఓ ఎస్, అది నిజమే. మందిరా బిస్వాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను. ఆవిడ ప్రాణాలతో ఉన్నారా లేదా? ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారన్న విషయంలో ఏమైనా మీకు తెలుసా? ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశారు? నేను మిమ్మల్ని టీవీలో చూశాను. ఆ జర్నలిస్ట్ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురాగలరా? మీ ఆటోబయోగ్రఫీ పూర్తవ్వగానే నాకు కాపీ పంపండి. అందులో నా కథ ఉంటుందిగా. ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావు, అది నీకు సమస్య కదా. వెల్ డన్ మందిరా. నవ్వండి. లైఫ్ ఇస్ టూ షార్ట్. తల్లి కూతుళ్ళో అద్భుతమైన పార్ట్నర్షిప్. సూపర్.
అమ్మా, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నువ్వు సురక్షితంగా ఉండు తుకాయ్. ఉంటాను. సారీ మిస్టర్ అహ్మద్, మీ ఆటోబయోగ్రఫీలో ఉన్న నా చాప్టర్ నా భవిష్యత్తుకి అస్సలు మంచిది కాదు. మీ ఆత్మ శాంతించాలి.